మన బండికి అయితే పైపుల కిరాయి అయితే వచ్చింది. నారపల్లి టు జడ్చర్ల. ఇక జడ్చర్ల అంటే నేను ఇంతకుముందుకు ఎప్పుడు పోలేదు, చూద్దాం. 100 కిలోమీటర్స్ అట్లా వస్తుందట. ఇక పోయి లోడ్ వేసుకొని ఇప్పుడే పోవాలి. సో చూపిస్తా చూడండి. ఇక మన కొత్త ట్రక్ వచ్చిన కానీ ఇప్పుడే మన ఫస్ట్ టైం మన బండ్ల కిరాయికి ఎమ్మటి పోవడం. ఈ కర్రలు అనేది ఆ పైపు లోడ్ వేయడానికి అప్పుడే కొత్తది కొన్నాం అనమాట. ఇక ఆ నుంచి చక్కగా నారపల్లి పోయినాం పైపు లోడ్ అయితే తీసుకోవడానికి. ఇక ఆడు ఓడితోటి బండి రెడీగా లేదు కాబట్టి మన బండి ఎమ్మటే లోడింగ్ చేసి షిఫ్ట్ లోడింగ్ పెద్ద టైం ఏం తీసుకోలేదు. ఇక మా పని మీద మేము ఉన్నప్పుడు ఒక కుక్క అయితే వెనక గురికొచ్చింది. పాపం అది ఆకలితో ఉందేమో అని చెప్పేసి నేను బండ్ల టైంకి మ్యారీగోల్ బిస్కెట్ ప్యాకెట్ ఉండే. ఇక తీసుకుపోయి దానికి వేద్దామని చూస్తే ఫస్ట్ భయపడింది. ఇక బిస్కెట్ల కింద దగ్గర కురికొచ్చింది. తిందానికి దగ్గర రాగానే దాని ముఖం మీద చూస్తే పాపం ఎవడో వేసాడు మొత్తం దాని మార్కెట్ తోటి ఇట్లా బుట్లు గలీజ్గా పెట్టేసిండు. మా స్కోమ్ వచ్చింది అది కూడా ఊహించుకోగానే. ఇట్లనే బయట ఎప్పుడైనా నోరు లేని జీవాలు కనిపించినప్పుడు మన వల్ల అయినంత సహాయం చేద్దాం. ఎందుకంటే పాపం ఆ ఆకలితో ఉంటే మనం చెప్పుకో కాబట్టి మనం మనుషులం కాబట్టి మనమే అర్థం చేసుకొని మన వల్ల అయినంత సహాయం చేద్దాం. ఇక ట్రక్ అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పక్కకు తీసుకొచ్చి మొత్తం తాళైతే బిగేసి కట్టినాం. ఎందుకంటే మనకు పైపు లోపల పైపులు ఎక్కించినారు కదా. ఇక మనకి బ్రేక్ కొట్టినప్పుడు కానీ ఇట్లా పైపుల మధ్యలోకి వెళ్ళిపోకుండా ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ పరదలేసి కట్టేసినాం. ఈ కట్టుడు మళ్ళీ మా పెద్దవాడు కట్టాడు, ఒళ్ళు కట్టడు అంత పర్ఫెక్ట్ గా కడతాడు. ఇక తాళ్ళు గుంజనికి అర్ధగంట టైం తీసుకుంది. లోడ్ అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇక జడ్చర్ల అంట అడిగి అన్లోడ్ చేసి వచ్చేసరికి మనకి ఏ టైం పడుతుందో చూడాలి. ఇక కట్టిన తర్వాత చక్కగా ఏ నుంచి మనం పోతే ఇక డీజిల్ ఓపించుకొని చక్కగా జడ్చర్లకు అయితే కొట్టినాం. ఇక మనం నైట్ పోయేసరికి ఎంత టైం ఉందో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక డ్రాప్ లొకేషన్ దగ్గర పోగానే అడ్రస్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉండే. ఈ అన్నకు ఫోన్ చేస్తే అన్న వచ్చిండు. ఈ అన్న వెనక పోయేసరికి అది తోట అనమాట. ఇక తోటలకి పైప్స్ అని వేసుకుపోయినాం. ఇక్కడ పోయేసరికి ఆ పనులు కూడా రెడీ కూడా రప్ప దింపేసి లోడింగ్ కి అన్లోడింగ్ మనకు పెద్ద టైం ఏం తీసుకోలేదు. ఇక మొత్తం పైపులు అయితే అన్ని అన్లోడ్ చేసేసినాను. చేసిన తర్వాత ఇక పేమెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక కంప్లీట్ అయిపోగానే ఏమంటే రిటర్న్ అయిపోయినాం. మీ అక్కడ నుంచి లొకేషన్ ఉప్పల్కి చూస్తే మొత్తం 100 కిలోమీటర్స్ చూపించింది. వచ్చి లోడ్ దింపేసరికి 7:30 అయింది. మళ్ళీ మనం ఉప్పాలు కొట్టాలి. ఇప్పుడు బండి 2 hours టైం చూపిస్తుంది. నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంది. 2 hours అంటే ఎంత అయితే టైం చూడాలి. ట్రాఫిక్ లేకపోతే జల్దీ వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఉంటే టైం తీసుకుంటుంది. ఇక ట్రక్ అమౌంట్ వచ్చినప్పుడు తినకుండా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఆకలేదని చెప్పి రిటర్న్ అయినప్పుడు షాద్ నగర్ దగ్గర ఒక దగ్గర బండి ఆపి పునుగులు తిన్నాం. నేను పెద్దరాడి తినేసి ఎమ్మటే స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుండి. ఇక నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏదైనా కిరాయిలు ఉంటే మా పెద్దరాడి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తా, నెంబర్ కాల్ చేయొచ్చు మీరు. మన వెహికల్ 24/7 అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. సో తప్పకుండా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.